చేస్తున్నాము. అలాగే మిత్రులారా, ఈ మూడో రోజు ఈ దీక్ష శిబిరంలో ఈరోజు మనం నిన్న ఒక సందర్భంలో ఒక చిన్న ఈ డిఎస్సి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళతో నిన్న ఒక చిన్న సమావేశం గూగుల్ మీట్ ద్వారా చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఆవేదన అంతా కూడా, సార్ ఈ పోస్టులు మనం రక్షించుకోగలమా లేదా, ఏంటి అసలు మా పరిస్థితి తీవ్రమైనటువంటి ఆందోళన చెందేటటువంటి సందర్భంలో మనము ఏవైతే ఉందో, మనకు ఏవైతే రాజ్యాంగబద్ధంగా ఉండే హక్కులు వాటిని పరిరక్షించుకోవడానికి ఈ డిఎస్సి పోస్టులతో పాటు మిగతా ఏజెన్సీ ప్రాంత షెడ్యూల్ ప్రాంత ఉద్యోగులన్నీ కూడా మనం కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా టీఎస్సీని తక్షణమే ఏర్పాటు చేసి సమావేశపరిచి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని చెప్పేసి మనము కోరుతా ఉన్నాం. అలాగే మెగా డిఎస్సిలో ఏదైతే ఏజెన్సీ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ నుంచి మినహాయించి దానికి షెడ్యూల్ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మనం ఇది కూడా మనం ఈ మన ఆవేదన రూపంలో మన కోరికను వాళ్ళ ముందుకు పెట్టడం జరిగింది. అందుకని చెప్పేసి ఇది ఈరోజు అన్ని ఐటీడీఎల్లో కూడా 6 ఐటీడీఎల్ రాష్ట్రంలో ఉన్న అన్ని ఐటీడీఎల్లో కూడా ఖచ్చితంగా పిఓ ఐటీడీఏ వారిని, అంటే షెడ్యూల్ ప్రాంతానికి రాజ్యాంగబద్ధమైనటువంటి కస్టోడియన్ ఆఫీసర్ గా ఉన్న ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి ద్వారా మనం సీఎం గారికి ఈరోజు మెమోరాండం పంపించమని చెప్పేసి మనం కోరడం జరిగింది. వాళ్ళు కూడా నేను పంపించిన తర్వాత మీకు కూడా లెటర్ ఇస్తామని చెప్పేసి పిఓ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే మిత్రులారా, ఈ మన దశల వారీగా గత 4 సంవత్సరాలు, ఇప్పుడు 5వ సంవత్సరానికి అడుగు పెట్టింది. ఆ గత 4 సంవత్సరాలుగా మన ఉద్యమం అనేక రూపాల్లో ఒకదాని తర్వాత ఒకటి వచ్చినటువంటి సమస్యల్ని మనం ఒకటిగా మనం ఈ నిరంతరంగా పోరాటంలో ఉన్నటువంటి సందర్భం ఇది. అంటే మీకు ఈ సందర్భంగా ఒక 2 అంటే మీరు నిరుత్సాహపడకూడదు, మన ప్రయత్నంలో తేడా ఉండకూడదు, మన ప్రయత్నం నిరంతరంగా ఉండాలి. ఆ ఉన్నప్పుడు మాత్రమే దానిని మనం పరిరక్షించుకోవడానికి అవకాశాలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే 2020లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అలాగే ఎంపీపీలు అంతా కూడా బీసీలకు, మిగతా కులాలకు, అంటే ఆదివాసేతర కులాలకు కేటాయించిన తర్వాత మనం పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకోవడం జరిగింది. మనం ఫిబ్రవరి 12వ తారీఖు 2020న మనం ఆత్మగౌరవ సభ రూపంలో పాడేరు జూనియర్ కళాశాలలో వేలాది మందిగా మనం అక్కడ వచ్చి మనం మన యొక్క ఆవేదనను మనం చెప్తే అదే రోజు ప్రభుత్వం ప్రకటించింది ఈ పోస్టులు ఏదైతే ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఉన్నాయో అవన్నీ కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులకి ఇస్తున్నామని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం ప్రకటించాల్సి వస్తుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు మనం రిజర్వేషన్లు అన్నిటి గురించి మాట్లాడుతున్నాము. దాన్ని అన్నింటినీ తుడిచిపెట్టేటటువంటి ఒక పెద్ద చట్టము ఆ రోజు తేవడానికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. అదే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇది కానీ చట్టం రూపంలో వస్తే ఇక్కడ ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు ఇట్లాంటి రిజర్వేషన్లే కాదు, ఇట్లాంటి తారతమ్యాలు లేకుండా ఆధిపత్య కులాలు పెద్ద పెట్టుబడిదారి మనము ఒకే విధంగా చూసేటటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉండింది. కానీ అదే సందర్భంలో మనము 4,50,000 పైసలకు వినతులు దేశవ్యాప్తంగా మనం పంపించగలిగినందుకు అదే ఈరోజు
యూనిఫామ్ సివిల్ కోడ్ ఆదివాసీలకు మినహాయిస్తున్నామని చెప్పేసి, ఆ చట్టం నుంచి మినహాయిస్తున్నామని చెప్పేసి ప్రకటించవలసి వచ్చింది. అది మన ఉద్యమ ఫలితమే. అలాగే నాగాలాండ్లో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టం చేసి అక్కడ గవర్నమెంట్ కూడా ఆదివాసీల్ని మేము ఈ చట్టం నుంచి మినహాయిస్తున్నామని చెప్పేసి చెప్పాల్సి వచ్చింది. అది కారణం మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు, మన పరిస్థితులు, మన సామాజిక ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకొని మాత్రమే ఆ రోజు మనకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పెద్దలు అందరు కూడా మనకు ఈరోజు రాజ్యాంగ రచన కమిటీలో జైపాల్ సింగ్ ముండా గారి కానీ మన ప్రతినిధిగా లేకపోయి ఉంటే మనకు 5-6 షెడ్యూల్స్ ద్వారా మనకు హక్కులు కూడా వచ్చి ఉండేది కాదు. కనుక మనకు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల ద్వారానే మనకు జీవో నెంబర్ 3 వచ్చింది. దాన్ని కొట్టేశారు. కానీ మనం ఇప్పుడు అడుగుతున్నానే జీవో కాదు, శాశ్వత అంటే తాత్కాలికమైనటువంటి జీవో కాదు. దీనికి ఈ రోగానికి శాశ్వతమైనటువంటి మందు ఏమిటంటే షెడ్యూల్ ప్రాంతాల ఉద్యోగ నియామకాల చట్టం చేయడం. ఆ చట్టం చేయాలని చెప్పేసి ఈ గత 4 సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తూనే వస్తున్నాము. ఈరోజు మనం ఏదైతే మనం డ్రాఫ్ట్ రాసి ఆ ఆదివాసీ జేఏసీ తయారు చేసినటువంటి డ్రాఫ్ట్ కాపీ కూడా ప్రభుత్వం ముందు పెట్టాము. అవన్నీ కూడా పరిశీలించే ఈరోజు మేము న్యాయపరమైనటువంటి సిక్కులన్నీ కూడా మేము పరిశీలిస్తున్నామని చెప్పేసి ప్రకటించి ఉన్నారు. కనుక మన యొక్క ఉద్యమం, మన యొక్క ఆవేదన, మన యొక్క సమస్యలు ప్రభుత్వానికి చాలా సూటిగా సుత్తి లేకుండా మనం చెప్పేటటువంటి బాధ్యత ఆదివాసీ జేఏసీ తీసుకున్నది. అందుకనే ఈరోజు మనం ఒక పిలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ప్రాంతాలంతా కూడా స్తంభించిపోయేటటువంటి పరిస్థితిని మనం ఆదివాసీ జేఏసీకి ఆ సత్తా ఉన్నది. కనుక మనము ఫిబ్రవరి 12వ తారీఖున మనం పిలిపించి అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా మనం చేపట్టినటువంటి బంద్కు ముందు రోజు వాళ్ళు ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇది కూడా మనం అనేక సందర్భాల్లో చేసినటువంటి వినతి పత్రాలు, మనం దశల వారీగా చేస్తున్నటువంటి ఉద్యమాల ఫలితమే ఈరోజు ప్రభుత్వం కూడా సానుకూలమైనటువంటి దృక్పథంతో ఈ రాజ్యాంగ పరిస్థితులు ఉన్నటువంటి అవకాశాలని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ ప్రభుత్వం మంచి చేయాలని ఇది వరకు మేము పదే చెప్తున్నాము. ఈ ఏదైతే 275 ఆ జీవో ప్రతిపాదన వచ్చినటువంటి ఈ జీవో నెంబర్ 3 గాని వీటి ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాల వలన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదివాసీల యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడింది. కనుక దీనిని ఒక చట్టం, శాశ్వతమైనటువంటి చట్టం చేసేటటువంటి అవకాశం రాజ్యాంగంలో ఉంది కనుక, 5వ షెడ్యూల్లో ఉంది కనుక, ఆర్టికల్ 244లో చెప్తుంది కనుక, దాని ప్రకారంగా ఒక శాశ్వతమైనటువంటి చట్టం సమగ్రంగా చేసి ఉద్యోగ భద్రతను కల్పించి మీరు ఇంకా ఈ ఆదివాసీల యొక్క అస్తిత్వాన్ని కాపాడాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు మేము ప్రాధేయపడుతున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము, విన్నవించుకుంటున్నాము. కనుక ఈ రేపటి నుంచి ఏదైతే ఈ శిబిరం ఖచ్చితంగా మరి గ్రామ స్థాయిలో సాధారణమైనటువంటి ప్రజలు మీరు ఈ చదువు అంటే మీరు పిల్లల్ని చదివించారంటే మీ పిల్లల యొక్క భవిష్యత్తే మీరు ఆశిస్తున్నట్టు లెక్క. ఆశిస్తున్నారంటే ఈ అవకాశాలు కోల్పోతే మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. కనుక దీనికి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ కూడా దీన్ని కలిసి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మీరు అందరూ కూడా రేపటి నుంచి మీరు ఈ శిబిరాన్ని విజయవంతంగా నడిపించడానికి అందరూ కలిసి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు
ఏదైతే ఈరోజు 3వ రోజు కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చినటువంటి పెద్దబయలు నుంచి వచ్చినటువంటి ఉద్యోగ మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ దీక్ష రిలే దీక్ష శిబిరాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై ఆదివాసీ.